సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న బ్యాటిల్ జరగబోతుంది. ఆ బ్యాటిల్ వచ్చేసి ఎర్త్ ఈగల్ 145 WD వర్సెస్ ట్విస్టెడ్ టెంపో 145 WD అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ట్విస్టెడ్ టెంపోకి ఇది లూజ్ అయిపోయింది. మీకు సౌండ్ వస్తుంది కదా. ఏమైందంటే నేను 2 వీక్స్ నుంచి దీన్ని చాలా ఎక్కువ వాడేసి, అట్ ద సేమ్ టైం నేను ఇది పోగొట్టేసాను అనమాట. అంటే టూల్ పెట్టి కొంచెం గట్టిగా తిప్పేసేసరికి అది బెండ్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. సో ఈరోజు ట్విస్టెడ్ టెంపోకి చిన్న మోడిఫికేషన్ జరుగుతుంది. మనం ట్విస్టెడ్ టెంపో ది యాక్చువల్ 145 యూస్ చేసే బదులు ఈ 145 యూస్ చేసి తీగలతో వచ్చిన WD టిప్, ఎక్స్ట్రా WD టిప్ని యూస్ చేస్తాం అనమాట. సో ఫేర్ బ్యాటిల్ జరుగుతుంది. యాక్చువల్లీ మామూలుగా ఎలా ఎలా తిరుగుతుందో చూపిస్తాను ఒకసారి. ఆగండి. పాడైపోయింది, మొత్తం లూజ్ అయిపోయింది అనమాట. సో అందుకు సరిగ్గా తిరగట్లేదు. మీరు సరిగ్గా చూస్తే చూడండి, కొంచెం టైట్ అవుతుంది. టైట్ అవ్వగానే వెంటనే లూజ్ అయిపోతుంది. అది లూజ్ అయిపోయింది, మళ్ళీ టైట్ చేయాల్సి వస్తుంది. చూపిస్తాను ఎలా 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 స్పిన్ అవుతుందో. సరే స్పిన్ చూపిస్తాను. అది మరీ టూ మచ్ తిరిగేస్తుంది అన్నమాట. అదిగోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే టెంపోది యాక్చువల్ పర్ఫార్మెన్స్ పోతుంది. సో మనం ఫేస్ బోల్ట్ కూడా టెంపోది యూజ్ చేయలేము ఈరోజు బ్యాటిల్లో. అండ్ మీరు వెనకాల స్టేడియం చూసినట్టయితే చిన్న ఇది ఇచ్చేసాను, ఎందుకంటే బ్లేడ్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఎడ్జెస్లో తగిలి కట్ అయిపోతుంది. కట్ అయ్యాయి కూడా వీడియోస్లో చూసినట్టు. అట్ ద సేమ్ టైం కింద కూడా టేప్ వేసాను. కింద ఎందుకు టేప్ వేసాను ఈ పక్కన ఫోటోలో చూపిస్తాను. పాయింట్గా వస్తుంది కదా. అది ఏంటంటే యాక్చువల్లీ లాంచ్ అయినప్పుడు బ్లేడ్స్ ఇలా పడతాయి కదా. పడినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ అవడం వల్ల అక్కడ పడిన మార్క్స్ అనమాట. అవి వాటి వల్ల ఏం కాదు, బట్ కొంచెం భయం వేస్తుంది. ఎందుకని మంచిదని వేసాను అనమాట. అసలు ఒకటే స్టేడియం, ఒరిజినల్ స్టేడియం కూడా లేదు మన దగ్గర. ఓకే, సో టిప్స్ మార్చాలి ఇప్పుడు. మార్చేసిన తర్వాత వీ గోనా హ్యావ్ బ్యాటిల్ విత్ ట్విస్టెడ్ టెంపో అండ్ ఎర్త్ ఈగల్. ఇది తీయాలి ఇప్పుడు. ఇది మామూలుగా నచ్చేయాలి, తిప్పని కూడా తిప్పలేదు. నైస్. సో మనం ఫేస్ బోల్ట్ వచ్చేసి వేరే డబ్బా 1 minute later. డార్క్ ఉల్ఫ్ది వాడుతున్నాం, ఎందుకంటే చెప్పా కదా ఇది ఎక్కువ తిప్పేసా. సో అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఒకసారి ఇది పెట్టి చూద్దాం, దీనికి స్పిన్ ట్రాక్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. మొన్న దానివల్ల కూడా స్పిన్ ట్రాక్ కూడా పాడైపోయిందని అనుకుంటున్నాను. చూస్తే తెలిసిపోద్ది. స్పిన్ ట్రాక్ బాగానే ఉంది కదా. స్పిన్ ట్రాక్ మనం ఉల్ఫ్ది యూస్ చేయాల్సిన అవసరం లేదు, దీనిదే యూస్ చేయొచ్చు. టిప్ తీయాలి ఫస్ట్. వచ్చేసి టిప్ బాగా అరిగిపోయింది. సో యూజింగ్ అనదర్ WD టిప్. చేతి ఓకే. సో నౌ రెండిటివి ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సేమ్. వెయిట్ ఒకటే కొంచెం డిఫరెంట్, వెయిట్లో టెంపోది ఎక్కువ. అండ్ ఈగల్ది 37 grams, దీనిది 41, దీనిది 37 అనమాట. చూడటం కూడా టెంపోని యాక్చువల్లీ హెవీగా ఉంది. ఫెయిర్ బ్యాటిల్ అవ్వాలనుకుంటున్నా. ఫేస్ బోల్ట్ మార్చేసాను. నాకు ఫేస్ బోల్ట్ మార్చడం అసలు నచ్చలేదు, కానీ అది సరిగ్గా తిరగట్లేదు, అందుకు మార్చేసాను అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద బ్యాటిల్. సో బ్యాటిల్ ఎలా అంటే బెస్ట్ ఆఫ్ 5 అనమాట. సో ఫస్ట్ ఎవరికైతే 3 points వస్తావో దే ఆర్ ద విన్నర్స్. లెట్స్ సీ. ఫస్ట్ రౌండ్ టెంపోని స్పిన్ చేద్దాం. సో లెట్స్ లాంచ్. 3, 2, 1 లెట్ ఇట్. ఓ 40 లాంచ్, మళ్ళీ లాంచ్ చేయాలి. ఓకే, లెట్స్ లాంచ్ అగైన్. రౌండ్ 1. యాక్చువల్లీ ఇవి తీసేద్దాం, ఇవి డిస్ట్రాక్టింగ్ ఉన్నాయి ఇంకా. 3, 2, 1 లెట్ ఇట్. 2, 1 లెట్ ఇట్. $37 grams 41 grams బీట్ చేయగలదా? ఓ ఓ ఓ చూసారా? ఈగల్కి ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఒకవేళ వాల్ లేకపోతే ఈగల్ అవుట్ అయిపోయేది, బట్ టెంపో అక్కడ వరకు వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది. దట్స్ గ్రేట్. రెండిట్లో ఇంకా ఎనర్జీ చాలా ఉంది. ఈగల్ కొంచెం ఎనర్జీ లూజ్ అయినట్టు కనిపిస్తుంది. ఎస్ గాయస్ టెంపో ఈస్ గోయింగ్ టు విన్ ద గేమ్. చెప్పలేము, ఈగల్లో అలా కనిపిస్తుంది కానీ ఈగల్ డిఫెన్స్ బ్యాలెన్స్డ్. ఓకే ఎస్ గాయస్ టెంపో ఈస్ విన్నింగ్ ద ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ టెంపోది. అటాక్ చేసే సీన్ లేదు. వీటిలో స్టామినా పోతే ఆబ్వియస్లీ మ్యాచ్ ఓడిపోయినట్టు, ఎందుకంటే ఇవి అటాక్ కాదు కాబట్టి. సో ఈధర్ నాకౌట్ అవ్వాలి లేదంటే స్టామినా అయిపోవాలి. సో ఫస్ట్ స్టామినా దీనికి అయిపోయింది. రౌండ్ 1 విన్నర్స్ టెంపో. ఇప్పుడు ఒత్తిగిని ఫస్ట్ లాంచ్ చేసి చూద్దాం. 3, 2, 1 లెట్ ఇట్. మెటల్ సౌండ్ చాలా బాగా వస్తుంది కదా. యాక్చువల్లీ ఫైట్ బాగుంది. సో ఆబ్వియస్లీ చూసుకున్నట్టయితే టెంపరలో స్టామినా ఇంకా ఉంది, బట్ ఎర్తిగల్ ఈస్ అబౌట్ టు లూజ్. సో రౌండ్ 2 కూడా టెంపోనే కొట్టేస్తుంది గాయస్. రైట్, యానిమేలో చూసుకున్నా కూడా టెంపోనే విన్ అవుతుంది, ఎందుకంటే స్పైరల్ డైమెన్షన్ స్పెషల్ మూవ్. ఓకే, కొంచెం క్లోజ్గా ఉన్నట్టుంది. క్లోజ్గా ఒకటి లేదు యాక్చువల్లీ చెప్పాలంటే, ఈగలే ఫస్ట్ పడిపోతుంది. ఓకే గాయస్, ఈ రౌండ్ కూడా టెంపోదే, రౌండ్ 2 కూడా టెంపోదే. ఫస్ట్ టెంపో ఫస్ట్ ఇన్ ద థర్డ్ రౌండ్. 3, 2, 1 లెట్ ఇట్. 3, 2, 1 లెట్ ఇట్. టెంపో మూమెంట్ గ్యాదర్ చేస్తుంది, నాకౌట్ చేయడానికి అనుకుంటా. గ్యాప్ చూసింది, ఇక్కడ వరకు తెచ్చింది కానీ నాకౌట్ అవ్వలేదు. అటాక్ రింగ్ ఉంటే ఆబ్వియస్లీ నాక్ అయ్యారు. వెయిట్ వల్లే బ్రో, వెయిట్ వల్ల అడ్వాంటేజ్ ఇక్కడ మనది. టెంపోది ఫ్యూజన్ వీల్ వెయిట్ ఎక్కువ కాబట్టి. ఓ నైస్, అయిపోయింది. సో రౌండ్ 3 విన్నర్ వచ్చేసి కూడా టెంపోనే గాయస్. సో బ్యాటిల్ విన్నర్ ఈస్ టెంపో, ట్విస్టెడ్ టెంపో. నైస్ ట్రై బై తీగలు, బాగానే ట్రై చేసింది. నువ్వు ఇందాక జర్నీ నాకౌట్ చేసావు కదా, అందుకే నువ్వు ఓడిపోయినట్టున్నాయి ఈరోజు. నైస్ ట్రై, నైస్ ట్రై. రెండింటికి సేమ్ టిప్స్ ఉన్నాయి, సేమ్ స్పిన్ ట్రాక్ ఉంది, బట్ ఓన్లీ ద వెయిట్ ఇన్ ద ఫ్యూజన్ వీల్ ఇస్ డిఫరెంట్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, ఇది చాలా లైట్గా అనిపిస్తుంది, ఇది హెవీగా ఉంది. రెండు కంపేర్ చేసి చూస్తే కనుక ఒకసారి ట్విస్టెడ్ టెంపో యాక్చువల్ స్టాక్ పెట్టి చూద్దాం. ఇవన్నీ తీసేసి ఓన్లీ టెంపోది, ఫేస్బుక్ టెంపోది పెట్టి చూద్దాం. ఎక్కడ పెట్టా, ఇక్కడ ఓకే. టెంపో హోల్డ్ మూవ్ అవుతుంది గాయస్. సో ఇప్పుడు చెప్పలేను. పర్ఫార్మెన్స్ టిప్ రెండు ఎలాగో డబ్ల్యూడీఏ కాబట్టి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, అంత తేడా కూడా చెప్పలేము. ఒకసారి ఇప్పుడు లాంచ్ చేసి చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదంటే టెంపో సరిగ్గా బిహేవ్ చేయదో చూద్దాం. 3, 2, 1 లెట్ ఇట్. చూడండి, టెంపో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. కెన్ టెంపో స్టిల్ విన్? అదే చూద్దాం గాయస్. చూడండి అక్కడ అంటే లోపల సరిగ్గా లేవు కంపార్ట్మెంట్.
జస్ట్ ఆ ఫేస్ బోల్ట్ కొంచెం లూజ్ ఉండటం వల్ల స్పిన్ ట్రాక్ కూడా లూజ్ అయిపోయింది. టెంపోకి ఇంకా ఛాన్స్ ఉందా? కమాన్ టెంపో నో. అరే నో గాయ్స్, యాక్చువల్లీ టెంపో కొంచెం ఏమైందంటే మళ్ళీ ఒకసారి లాంచ్ చేసి చూసాను టెంపోని స్టాక్తో. సరే యాక్చువల్లీ విన్ అయింది, డ్రా అయింది, విన్ కాదు. ఒకసారి మళ్ళీ చూద్దాం. అటే దేర్ యు గో గాయ్స్, టెంపో యాక్చువల్లీ బీట్ చేసింది విత్ స్టాక్. డిఫెక్ట్ ఉన్నా కూడా బీట్ చేసింది అనమాట. దట్స్ గ్రేట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.